ప్రయాసపడి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మార్గములో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ప్రయాసపడి భారమును మోసుకుంటూ ఉన్నారు. విశ్రాంతి లేని వారిగా ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ ప్రయాసపడి భారాన్ని మోస్తున్నటువంటి వారికి ఈ దేవుని వాక్యం అంటుంది కదా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. మానవుని యొక్క ప్రయాస చాలా గొప్పది. ఈ రోజుల్లో చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయాసపడుతూ ఉన్నారు. దేనికోసం అంటే తుచ్చమైనటువంటి దానికోసం. బైబిల్ అంటుంది, ఏ పాపము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎస్, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి వారు కూడా పాపములోనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిలో ఉన్నటువంటి పాపం పోవటానికి, మనిషిలో ఉన్నటువంటి పాపము పోవటానికి, పుణ్యము రావటానికి, పరలోకము పోవటానికి, నరకము తప్పించుకోవటానికి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ప్రయాసపడుతున్నారు. అయినా మనిషిలో ఉన్నటువంటి పాపము పోదండి. పాపము పోవాలి అంటే, మనిషిలో ఉన్న పాపము పోవాలంటే ఎన్ని చేసినా పాపాలు పోవండి. ఎంతో మంది విద్యావంతులు, ఎంతో మంది ధనవంతులు, ఎంతో మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, ప్రముఖులు, వేదాంతులు, సిద్ధాంతులు, అధిపతులు, భూపతులు, సభాధిపతులు, సేనాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేశాధిపతులు, గొప్ప గొప్ప మేధావులు ప్రపంచంలో ఎంతమంది ఉన్నా పాపము లేకుండా ఎవరూ లేరు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు గాని, ధనవంతులు గాని, ఉన్నతమైన వారు గాని, సిరి సంపదలు కలిగిన వారు గాని, ఈ లోకములో మంచి తెలివి కలిగిన వారు గాని ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పాపము లేకుండా ఎవరూ లేరని వాక్యం ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ కూడా పాపము చేసి ఏకముగా పనికి మారిన వారైరి. ప్రజలందరూ కూడా పాపములో బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము లేని వాడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఒక సాక్ష్యం ఉంది, నా యందు పాపమున్నదని మీరెవరైనా నిరూపించగలరా అని ప్రభు చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడండి? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను వెతికి రక్షించడానికి. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము లేని వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు. మనిషిని యొక్క పాపము పోవాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే. ఆయన రక్తము ద్వారా మనిషికి పాప విమోచన, ఆయన రక్తము ద్వారా స్వస్థత. యేసు రక్తము పవిత్రమైనది, ఆయన రక్తము అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది. ఆయన రక్తము ద్వారా ఒక మనిషికి పాప క్షమాపణ